సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ, ఎన్నో రోజుల నుంచి నీ సంపద అనేది పెరగటం లేదని, బాబా నాకు ఆదాయం సరిపోవటం లేదు బాబా, నిజంగా ఇంట్లో చాలా కష్టాలు పడుతున్నాము మేము అని చెప్పి ఎన్నో రోజుల నుంచి బాధపడుతూ ఉన్నావు కదా తల్లి. అందుకోసం ఈరోజు నీకు ఒక విషయాన్ని చెబుతాను. ఇలా గనక నువ్వు చేయగలిగితే నిజంగా నీ సంపద అనేది 4 రోజుల్లోనే పెరుగుతుంది అని చెప్పి బాబా మనకి ఒక సలహా ఇస్తున్నారండి. నిజంగా బాబా చెప్పే విషయాలన్నీ కూడా మనకి చక్కగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు బాబా చెప్పబోయే ఈ విషయం ఏంటి, మన సంపద అనేది పెంచుకోవడం కోసం బాబా ఇచ్చే ఆ సలహా ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సాధారణంగా అండి మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా ఎంతో మందికి చాలా బాగా ఉపయోగపడుతున్నాయని, నిజంగా అక్క మీ వీడియోస్ మాకు చాలా ఓదార్పుగా ఉన్నాయి అని మంచి మంచి మెసేజెస్ పెడుతూ ఉన్నారండి. ఎవరైతే అలాంటి మెసేజెస్ పెడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా బాబా ఆశీస్సులు ఉండబట్టే మీరందరూ నాకు షేర్ చేయగలుగుతున్నారు. ఇన్ని రోజుల వరకు కూడా మీరందరూ కూడా ఎంతో బాగా సపోర్ట్ చేస్తున్నారండి మన ఛానల్కి. నిజంగా వీడియోస్ అన్నీ కూడా చూస్తున్నారు. ఇంకా ఎవరైతే కనుక చూడటం లేదో వాళ్ళందరూ కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళదామండి. సాధారణంగా అండి ఒక భక్తురాలు ఇంట్లో బాబా గారు ఇచ్చిన సలహా మేరకు తను చేసిన తర్వాత తన సంపద అనేది 4 రోజుల్లోనే తనకి పెరిగింది అని చెప్పి ఒక ఆవిడ మనకిచ్చిన ఒక అద్భుతం అండి. అంటే తన ఇంట్లో జరిగిన ఒక అద్భుతం గురించి మనకు చెప్పారనమాట. ఇంకా ఆ అద్భుతం ఏంటి అని అంటే, నిజంగా అండి సంపద పెరగాలి అని అన్నా దానికి కూడా మనకి సమయం అనేది కలిసి రావాలి. నిజంగా అదృష్టం అనేది కూడా కలిసి వస్తే కనుక ఎన్ని రోజులు పడుతుందండి మనకి. దానికి తోడు బాబాగారి ఆశీర్వాదం కూడా ఎంతో అవసరం. చాలామంది అనుకుంటూ ఉంటారు, అక్క మనం ఇలాంటి పరిహారాలు ఇలాగ అన్నీ కూడా చేయాలా, బాబాగారు అనుకుంటే నిజంగా మన సంపదను పెంచలేరా అని చెప్పి డౌట్ అనేది అందరికీ వస్తుందండి. ఈ సందేహం అనేది కరెక్టేనండి. 100కి 100% కరెక్ట్ అనమాట. మనం అనుకుంటాం బాబా అనుకుంటే చేయలేనిది ఏముందక్క, మనకి ఇలాంటివన్నీ కూడా అవసరమా అని. నిజంగా అండి ఏదైనా కూడా మనం ఎవరైతే ఏ విషయాలు చేయాలో ఆ విషయాలు మట్టుకే చేయగలుగుతారండి. నిజంగా బాబాగా తెలియని విషయం అంటూ ఏమీ లేదు. మనం ఎన్ని రోజులైతే కర్మఫలాన్ని అనుభవించాలని ఉంటుందో అది ఖచ్చితంగా మనం అనుభవించే తీరాలి అని చెప్పి మనకి పురాణాలలో ఎలా అయితే చెప్పబడుతుందో, నిజంగా ఆ సాయినాథుడు కూడా ఏమని చెబుతారు అని అంటే, అమ్మా నీ తరపున నేను భగవంతుడిని అడుగుతాను అని ఆయన సాధారణంగా మాట్లాడుతూ ఉంటారండి. చాలా సర్వసాధారణంగా మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఒక దేవుడని, నువ్వు నన్ను మొక్కితే నేను చేయలేనిది ఏమీ లేదు, అంతా కూడా నేను చూసుకుంటాను అని అన్నట్టుగా ఆయన ఎప్పుడూ కూడా అలా మాట్లాడలేదండి. ఆయనకి పైన ఒక భగవంతుడు ఉన్నాడని, ఆ ఈశ్వరుడే ఆయన భగవంతుడిగా భావిస్తూ ఉన్నారండి. అటువంటిది మనకి మంచి మంచి రోజులు రావాలి అన్నా, కలిసి రావాలి అన్నా కూడా అండి నిజంగా ఇంట్లో మంచి మంచి విషయాలు మనం చేస్తూ ఉండాలి. అంటే అండి మన ఇంట్లో ఎప్పుడు కూడా బాబా విషయానికి వస్తే ద్వారకామాయిలో బాబా ఉన్నప్పుడే నిజంగా అండి దీపారాధన ఎందుకు చేస్తూ ఉండేవారు ఆయన. నిజంగా ఆయన దగ్గర నూనె ఉన్నా లేకపోయినా సరే బయటికి వెళ్ళి షాపుల్లో అడిగి తీసుకొని ఆ ఊరి ప్రజలందరూ కూడా ఆయన అవమానించి నూనె ఇవ్వకూడదు అది ఇది అని చెప్పినా కూడా ఆయన సాయశక్తిలా ప్రయత్నించి ఆ దీపారాధన చేయటాన్ని మట్టుకు మానలేదండి. భిక్షాటన చేయటం కూడా ఇంతవరకు మానలేదు. ఎందువల్ల మన భక్తులందరి కోసము, మన కర్మఫలాలు తగ్గించడం కోసం ఆయన భిక్షాటన చేస్తూ ఉండేవారనమాట. అలాగే ఆయన దీపారాధన ఎందుకు చేసేవారండి, ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి కలుగుతుంది అని, ఒక నెగిటివ్ అనేది ఎవరికి కూడా అంటకూడదు అన్న ఉద్దేశంతో బాబా ఎప్పుడూ కూడా దీపాలను వెలిగించాలన్న ఒక సదుద్దేశాన్ని మనకి కలిగించారండి. అందువల్ల అప్పటి నుంచి కూడా మనం దీపావళి రోజునగా ఎలా అయితే ఎన్ని దీపాలు పెడుతూ ఉంటామో అలాగా ఎప్పుడు కూడా అండి అలా అంత సంతోషం అనేది మనకి కలగాలి అని చెప్పి బాబా మంచి మంచి విషయాలు మనకు తెలియజేశారనమాట. అలాగే ఈరోజు చెప్పిన విషయం ఏంటి అని అంటే అండి, ఒక భక్తురాలికి చాలా రోజుల నుంచి ఎన్నో కష్టాలండి. అంటే వాళ్ళ ఆయనకి తను కష్టపడుతూ ఉన్నా కూడా ఆ కష్టానికి తగిన ప్రతిఫలం దొరకట్లేదని, తనకి జీతం అనేది పెరగటం లేదని, ఈ ఆఫీస్ కాకపోతే ఇంకో ఆఫీస్ అని అసలు రెస్ట్ లేకుండా ఆయనకి పని చేస్తూ ఉన్నా కూడా జీతం పెరగటం లేదు బాబా, మాకు ఇంట్లో మనుషులనే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, వాళ్ళ అమ్మా నాన్న అంటే వాళ్ళ అమ్మగారి సైడ్ వాళ్ళ అమ్మా నాన్న
అన్న పెళ్లి కూతురికి అంటే అండి ఆ అమ్మాయికి వాళ్ళ నాన్నకి అత్తమామలు ఇద్దరు కూడా ఉండేసరికి వాళ్ళకి ఇంకా 2 పిల్లలండి. మొత్తం 8 మంది ఆ ఇంట్లో ఉండేది. కానీ ఒక్కడి మట్టుకు సంపాదిస్తూ ఉంటే ఎలా సరిపోతుందండి? ఎంత కష్టంగా ఉంటుంది. అక్క మేము ఒక పూట తింటున్నాము, తినలేకపోతున్నాము, పిల్లల్ని కూడా సరిగ్గా చదివించుకోలేకపోతున్నాము అని చెప్పి ఆ భక్తురాలు బాబా దగ్గరికి వెళ్ళి మొరబెట్టినప్పుడు బాబా ఇచ్చిన సలహా అండి, అమ్మా నీ కర్మఫలాలు తగ్గబోతున్నాయి తల్లి, నువ్వు అధైర్యపడాల్సిన అవసరం లేదు. నీ ఇంటికి ఈ రోజున నువ్వు తెల్ల ఆవాలండి. తెల్ల ఆవాలకి చాలా శక్తి. ఎలా అయితే కల్లుప్పుకి మట్టితో మనం దీపారాధన చేస్తే ఎంత శక్తి ఉంటుందో అలాగే ఈ తెల్ల ఆవాలకి కూడా చాలా శక్తి ఎక్కువ అండి. ఆ భక్తురాలికి బాబా అంటే ఆ గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడిలో ఉన్న పూజారి అండి తనకి చెప్పిన ఒక సలహా అండి ఇది. బాబా మాకు ఆదాయమే పెరగటం లేదు అని చెప్పి బాధపడుతూ ఉన్న ఆ భక్తురాలికి ఆ గుడిలో ఆయన ఇచ్చిన ఒక సలహా అనమాట ఇది. మనకి తెల్ల ఆవాలకి ఎప్పుడు కూడా తెల్ల ఆవాలు దేనికోసం ఉపయోగిస్తూ ఉంటామండి? మనకి ఇంట్లో ఉన్న నరదిష్టి అంతా పోవాలి అన్నా, ఆ నెగిటివ్ వైబ్రేషన్ అంతా కూడా బయటికి పోవాలి అని అంటే కనుక సాంబ్రాణి వేసేటప్పుడు ఇంట్లో ఈ తెల్ల ఆవాల్ని కూడా సాంబ్రాణిలో వేస్తే కనుక టపటపటప్ అని పేలినట్టుగా సౌండ్ వస్తుందండి. అంటే మన దిష్టి అంతా కూడా మనం బయటకు వెళ్ళిపోతుందండి. అంతేకాకుండా లక్ష్మీ కటాక్షం కూడా మనకి పెంపొందడానికి ఈ తెల్ల ఆవాల్ని సాంబ్రాణిలో కూడా వేయమని చెబుతూ ఉంటారు. కానీ ఈరోజు బాబా చెప్పే ఈ విషయం ఏంటి అని అంటే, ఇలా తెల్ల ఆవాలని మీరు ఈ రోజైనా సరే వెళ్ళి కొనుక్కొని తీసుకురావాలండి. ఎందువల్ల అంటే మన ఇంట్లో మన తెల్ల ఆవాలు ఎక్కువగా మనం ఉపయోగించము. చాలామంది కూడా తెలియదండి తెల్ల ఆవాలు అనేవి ఉన్నాయా లేదా అన్న విషయం కూడా తెలియదు. ఈ తెల్ల ఆవాలకి అంత శక్తి ఉందండి. లక్ష్మీ కటాక్షం మనకి చక్కగా ఒక్కసారి మీరు చేసి చూస్తే మీకే తెలుస్తుంది ఆ అద్భుతం ఏంటి అనేది. మీకు ఇలాగ కొంచెం పసుపు రంగులోనూ మరీ తెలుపు మరి పసుపు కాకుండా ఉంటాయండి ఇవి. ఈ తెల్ల ఆవాలని అడిగితేనే ఇస్తారు మీకు షాప్లో. అలా ఈరోజు వెళ్ళి కొనుక్కొని రేపైనా సరే ఈ పరిహారాన్ని మీరు చేసుకోవచ్చండి. ఇలా తీసుకొచ్చిన తర్వాత మీరు ఒక మట్టి ప్రమిద కానీ మట్టి బౌల్ ఉంటుంది కదండి, ఒక చిన్న కప్పులాగా ఆ కప్పులాగా తీసుకొని అంటే మట్టి కుండలాగా చిన్న ఒక బౌల్ లాగా తీసుకోండి. అందులో దాని నిండుగా కూడా అండి ఈ తెల్ల ఆవాలని నింపాలండి. నింపి దాని మీద మీరు ఏం చేస్తారు అని అంటే ఒక వెండి కాయిన్ని కొనుక్కొని తీసుకొచ్చి ఈ ఆవాల మీద పెట్టాలండి. పెద్దగా చూస్తే అక్క వెండి కాయిన్ కొనాలంటే డబ్బులు ఎక్కువ అవుతాయేమో అని మీరు భయపడాల్సిన అవసరం లేదండి. 1 గ్రాములో వెండి కాయిన్, 1 గ్రామ్ అయినా సరే 1/2 గ్రాములో అయినా సరే వెండి కాయిన్ దొరుకుతుందండి. మీకు 50 రూపాయల దగ్గర నుంచి 100 రూపాయల వరకు ఈ కాయిన్ దొరుకుతుంది. వెండికి బంగారానికంటే వెండికి ఎక్కువ విలువండి. ఎందువల్లంటే శుక్ర భగవానుడికి ఇష్టమైన కాయిన్ అండి ఈ వెండి కాయిన్ అనమాట. ఆయన ఆశీస్సులు కనుక ఉంటే ఈ తెల్ల ఆవాల పైన ఈ ఆ కాయిన్ని అంటే వెండి కాయిన్ పెట్టి మీ ఇంటికి తూర్పు దిక్కుగా కానీ లేదంటే కనుక ఉత్తరం దిక్కుగా మధ్యలో నార్త్ ఈస్ట్ ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో అంటే ఆ మూల మీకు ఏదైనా ఒక షెల్ఫ్ లాగా కానీ ఏదైనా ఒకసారి ఒక అరమర ఏదైనా ఉంటే కనుక ఆ అరమరలో ఈ బౌల్ని పెట్టాలండి. అంటే ఈ ఆవాల పైన ఈ వెండి కాయిన్ని గుచ్చి ఆ మూలలో పెట్టేసేయాలన్నమాట. పెట్టేసి అలాగే ఉంచేసేయాలి, మూత పెట్టకూడదు. అలా పెట్టి చూడండి ఫ్రెండ్స్, నిజంగా ఈ మూలన ఇలాగా ఒక వెండి కాయంతో ఆవాల మీద పెట్టి చేసామక్క ఈ పరిహారాన్ని. నిజంగా మాకు గుడిలో ఒక ఆయన చెప్పారు, మాకు నిజంగా చాలా బాగా పనిచేసిందక్క అని చెప్పి ఒక ఆవిడ మనకి పంపించారండి ఆమె ఇమేజ్తో పాటు. అందువల్ల మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సంపద అనేది మాకు 4 రోజుల్లోనే మా హస్బెండ్కి ఏదైతే ఒక ఇంక్రిమెంట్ రావట్లేదనో, మాకు మంచి జాబ్ ఉంది కానీ శాలరీ రావట్లేదని బాధపడుతూ ఉన్నాం కదక్క, ఆయనకి నిజంగా జీతం పెరగటం కానీ మాకు వేరే రూపాల్లో వచ్చేసి బిజినెస్ చేసుకోవడానికి అవకాశాలు రావటం కానీ 4 రోజుల్లోనే ఇంత పెద్ద తేడా కనిపించిందక్క అని చెప్పి ఆవిడ అంటున్నారండి. ఇంకా ఇలా పెట్టిన ఆవాలని మీరు ఏం చేస్తారంటే ఒక 48 రోజులు అలాగే ఉంచేసుకోవచ్చండి. ఆ తర్వాత ఆ ఆవాలని మీరు ఏదైనా సరే చెట్లలో పారేసి మళ్ళీ కావాలంటే అదే బౌల్లో మీరు మళ్ళీ కొత్త ఆవాలను కొనుక్కొచ్చి వెండి కాయిన్ మటుకు వాష్ చేసుకొని మళ్ళీ అదే వెండి కాయిన్ మీరు వాడుకోవచ్చు. వెండి కాయిన్ మళ్ళీ కొత్తగా కొనాల్సిన అవసరం అనేది లేదండి. మీరు ఇలా రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. నిజంగా సంపద అనేది మీరు ఊహించినంతగా పెరుగుతుందండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీకు మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.